అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి ఈ రోజు పొత్తులో చేరటం జరిగింది. అందుకే మిమ్మల్ని అందరూ కోరుతున్నా, మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. వేదికమైన ఉన్న సభ్యులందరినీ, ఎవరైతే కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎన్డీఏ అలయన్స్ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకి పంపించాలని ఈ సభలో మనం కోరుతున్నాం. ఇంకా ఎంపీగా ఆగుతాం అన్నకన్నా నువ్వే స్పీడ్ ఉన్నావు బా. 6 అడుగుల అందగాడు 2014లో నర్సరావుపేట ఎంపీకి పోటీ చేయాలని వచ్చారు. కానీ ఆనాడు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాం. వెళ్ళి 5 కంపెనీలు స్థాపించి అద్భుతంగా సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యాడు. ఒక అద్భుతమైన పారిశ్రామికవేత్త అని చెప్తా ఉంటా. మీ ఆశలో సగం భాగం తెలుగుదేశం పార్టీకి రాయాలి. ఆనాడు టికెట్ ఇవ్వలేదు కనుక ఈరోజు ఇంత సక్సెస్ వచ్చింది మీలో అని. కానీ మళ్ళీ తిరిగి వచ్చారు. ఆనాడే చెప్పా, అన్న ఎందుకు మీకు ఈ ఎండలు, ఈ చౌంట మీకు అవసరమా, ఈ దుమ్ములో మీకు అవసరమా, ఇండైరెక్ట్ ఎన్నికలు వెళ్ళండి, మీరు బాగా సక్సెస్ అవుతారని చెప్పా. లేదు, ప్రజలకి సేవ చేయాలి, గుంటూరు పార్లమెంట్ రూపురేఖలు మార్చాలని ఈ రోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందర నుంచుంటున్నారు. అందుకే ఎంపీగా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని భారీ మెజారిటీ గెలిపించి శాసనసభకు క్షమించాలి పార్లమెంట్ కి పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ప్రతి స్పీచ్ లో వైసీపీ ఆంధ్ర రాష్ట్రమే ఖాళీ చేసి పారిపోయే పరిస్థితి తొందరలో రాబోతుంది. ఎర్ర బుక్ చూసి వాళ్ళు ఆల్రెడీ వణుకుతున్నారు. బ్రదర్, అన్నగారి పైన మొదటి కేసు పడిందని. అరే నా పైన ఎన్ని కేసులు తెలుసు ఇప్పుడు? అరే మరీ అందులో మొన్నటి వరకు 22 కేసులన్నా. మొన్న అఫిడవిట్ వేయాలని ఎస్పీలు అందరు రాశా, బంపర్కి ఉచితంగా 2 ఎక్స్ట్రా కేసులు ఇచ్చారు. 24 కేసులు ఉన్నాయండి నా పైన. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది నా పైన. ఎందుకు భయపడతాం? పాదయాత్ర చెప్పా వైకాపా నాయకులకి, లోకేష్ తగ్గేదే లేదు. అరే బాంబులకే భయపడిన కుటుంబం మాది. వీళ్ళు పెట్టే చిల్లర కేసులు మనం భయపడతామా? వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ, ఈ రోజు మురళి గారు అదేవిధంగా అమలా గారి నాయకత్వంలో